రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి. మిత్రులారా, ఒక వ్యక్తికి భయంకరమైన యాక్సిడెంట్ జరిగిందనుకోండి. యాక్సిడెంట్ జరిగినటువంటి మరుక్షణం అతనికి శరీరం అంతా కూడాను మొద్దుబారిపోతుంది. నొప్పి తెలియదు, దెబ్బ తెలియదు, ఎక్కడ తగిలింది తెలియదు, ఎక్కడ గీరుకుపోయింది, ఎక్కడ కోసుకుపోయింది, ఎక్కడ తెగిపోయింది, ఎక్కడ విరిగిపోయింది, ఎక్కడ బెణికింది కూడా అర్థం కాదు. నెమ్మదిగా 1 గంట, 2 గంటలు, 3 గంటలు దాటిన తరువాత ఒంటి మీద అయోడిన్ తగిలినప్పుడు, డెట్టాల్ తగిలినప్పుడు ఎక్కడ కాలింది, ఎక్కడ మండింది, ఎక్కడ ఒరుసుకుపోయింది, ఎక్కడ గీసుకుపోయింది, ఎక్కడ బెణికింది, ఇవన్నీ తెలిసి అమ్మా అబ్బా అంటూ తగిలిన దెబ్బలు, కనిపించే దెబ్బలు, కౌకు దెబ్బలు, ఇవన్నిటినీ వాడు తలుచుకుని కుమిలిపోతూ ఉంటాడు. ఈ మొత్తము శరీరానికి పట్టీలు, మలాములు, ఆయింట్మెంట్లు, కట్లు మిగులుతాయి. పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉంది. పహల్గాం దాడి చేసినప్పుడు ఏప్రిల్ 22వ తారీఖున పాకిస్తాన్ ఛాతీ విరుచుకుంది. మే 7వ తారీఖున భారతదేశము పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 ఉగ్రవాద శిబిరాలని కొట్టినప్పుడు దిమ్మ తిరిగిపోయింది. కానీ బహావల్పూర్లో మురీద్కే వంటి మాయల మరాఠీ, మర్రి చెట్టు తొర్రలో 7 సముద్రాలకు అవతల దాచినట్టుగా ఉన్నటువంటి ప్రాణాన్ని చిలుక రూపంలో దాస్తాడని చెప్పినట్టుగా ఈ బహావల్పూర్, మురీద్కే వంటి ప్రాంతాల్లో కూడా ఉగ్రవాద శిబిరాలను భారత్ దాడి చేస్తుందన్నది పాకిస్తాన్ ఊహించలేదు. ఆ తర్వాత పాకిస్తాన్ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసింది. భారత్ తగిన జవాబు చెప్పింది. ఈ తగిన జవాబు చెప్పినప్పుడు దిమ్మ తిరిగిన పాకిస్తాన్ 5 రోజులైపోయింది. యుద్ధ విరామం జరిగింది, కాల్పులు జరగటం లేదు. ప్రస్తుతము పాకిస్తాన్ ఎక్కడెక్కడ దెబ్బ తగిలింది, ఎక్కడ ఒరుసుకుపోయింది, ఎక్కడ కోసుకుపోయింది, ఎక్కడ బెణికింది, ఎక్కడ విరిగింది లెక్కలు తేల్చుకుంటోంది. ఇప్పటికే కుప్పకూలిన పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మీద ఈ 5 రోజుల భారత దాడులు ఎంత భయంకరమైన దెబ్బ కొట్టాయంటే వాళ్ళ ఖజానా మొత్తం ఖాళీ అయిపోతుంది. ఉదాహరణకి పాకిస్తాన్ F-16 బ్లాక్ సంబంధించినటువంటి 52D ఫైటర్ జెట్స్ ఉన్నాయి, 4ని కోల్పోయింది. అదేవిధంగా మిరాజ్ 3-4 ఫైటర్ జెట్స్ 2ని కోల్పోయింది. IL-78 రీఫ్యూయలింగ్ జెట్ ట్యాంకర్ దీన్ని 1 కోల్పోయింది. అదేవిధంగా చైనా తయారు చేసినటువంటి CM-400 AKG మిసైల్స్ 2 ధ్వంసమైపోయినాయి. షాహీన్ క్లాస్ మిసైల్స్, పాకిస్తాన్ తయారు చేసుకున్న మిసైల్స్ 2 ధ్వంసమైనాయి. ఇక బెరెక్టర్ డ్రోన్స్ తుర్కీ నుంచి తీసుకొచ్చినవి 6 ధ్వంసమైనాయి. వీటి మొత్తము కొనుగోలు కాస్ట్, ఇవన్నీ పాకిస్తాన్ ఎంత కొనుగోలు చేసిందంటే $432 మిలియన్. $432 మిలియన్ కొనుక్కొచ్చినటువంటి ఇవన్నీ కూడాను బుగ్గిలో పోసినట్టు అయిపోయింది. అదేవిధంగా పాకిస్తాన్కి సంబంధించి మనము వైమానిక దాడులు చేయగా పాకిస్తాన్ గాలిలోకి ఎగరకుండా ఉన్నటువంటి ఆస్తులు ఎన్ని ధ్వంసమయ్యాయి. జకోబాబాద్లో ఉన్నటువంటి 4 F-16 ఫైటర్ జెట్స్ ధ్వంసమయ్యాయి. అదేవిధంగా SAD-2000 ERIEYE గ్రూప్కి చెందినటువంటిది బొలారీ ఎయిర్ స్ట్రిప్లో ఉన్నటువంటి జెట్స్ ఏవైతే అది 1 ధ్వంసమైంది. హర్క్యులిస్ కేటగిరీ, ఇది అమెరికాది అయి ఉంటుంది, C-130H కేటగిరీకి చెందింది నూర్ఖాన్ బేస్లో 1 ధ్వంసమైంది. ఆ తర్వాత HQ-9 సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, అంటే భూతలం నుంచి గగనతలం పైన దాడి చేసేటటువంటి మిసైల్ బ్యాటరీ 1 ధ్వంసమైంది. ఒక మొబైల్ కమాండ్ సెంటర్ కూడా ధ్వంసమైంది. దీని మొత్తము కాస్ట్ $693 మిలియన్. ఇదే కాకుండా ఏరియల్ అంటే గగనతలంలో జరిగిన నష్టము, భూతలంలో ఉన్నటువంటి వైమానిక దళ నష్టాలనే కలిపి లెక్కేస్తే $1.1 బిలియన్ అవుతుంది. IMF నుంచి తీసుకున్నటువంటి లోన్ ఏదైతే ఉందో ఆ లోను మొత్తము ఖర్చు చేసినా కూడాను సరిపోనంతగా అయింది. ఇవి కాకుండా పాకిస్తాన్ భారతదేశం దాడి చేస్తుందని ఊహించి 29 రోజులకు సరిపడా ఎయిర్ పెట్రోలింగ్ కావచ్చును, మిసైళ్ల రెడీనెస్ కావచ్చును, డ్రోన్లను తయారు చేసి సిద్ధంగా ఉంచటము, ఇవన్నీ చేసింది.
వీటితో పాటు బార్డర్ మొబిలైజేషన్, సరిహద్దు ప్రాంతంలో సైన్యాన్ని మొబిలైజ్ చేయటము, భారత సరిహద్దుల్లో శతఘ్నుల్ని మోహరించడం, ఈ పనంతా చేసింది. 15 మిలియన్స్ పర్ డే చొప్పున ఖర్చు పెట్టింది. దీనికి పాకిస్తాన్కి అయినటువంటి ఖర్చు $1.16 బిలియన్. అంటే ఇందాకటి దాడి 1.6 బిలియన్ అయితే ఇప్పుడు 1.6 బిలియన్, అంటే దాదాపు $3.2 బిలియన్ ఖర్చు ఇక్కడికే లెక్క తెలియంది. ఇక మన వైమానిక దళం చేసినటువంటి దాడిలో వాళ్ళ రెడార్ సెంటర్లు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్సు, విమాన రన్వేలు, విమానాశ్రయాలు, వాళ్ళ హ్యాంగర్సు, అవాక్స్ దాచినటువంటి స్థలాలు, షెల్టర్సు, రేడార్సు, కమాండ్ స్ట్రక్చర్స్, ఇవన్నీ ఎంత ధ్వంసమైనాయంటే $380 మిలియన్. పాకిస్తాన్ ఇప్పుడు వీటన్నిటి రిపేర్కి టెండర్స్ పిలిచింది. ఈ టెండర్స్కి కావలసిన డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? పాకిస్తాన్ దగ్గర జవాబు లేదు. ఇవి బాగు చేయకపోతే పాకిస్తానీ వైమానిక దళం పనిచేయదు. ఇవి బాగు చేయాలంటే డబ్బు కావాలి. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? డబ్బు కూడా సామాన్యమైన అమౌంట్ కాదు, $380 మిలియన్. ఇవి కాకుండా రాడార్స్ అండ్ మిసైల్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని భారతదేశం సంపూర్ణంగా సమూలంగా నాశనం చేసింది. $142 మిలియన్ ఖర్చు దానికి. వాటిని రిపేర్ చేయాలంటే అయ్యేది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని మనం ధ్వంసం చేశాము, అది $173 మిలియన్ నష్టం జరిగింది. కాబట్టి పాకిస్తాన్కి ఇప్పుడు ఏ రకంగా చూసినా కూడా మొత్తము ధ్వంసమైనటువంటి వైమానిక దళ స్ట్రక్చర్స్ అన్నిటినీ రిపేర్ చేయాలన్నట్లయితే, మళ్ళీ పోయినవి కొనుగోలు చేయాలన్నట్లయితే, మళ్ళీ భారత్ని తొడగొట్టి సవాలు చేయాలన్నట్లయితే పాకిస్తాన్కు కనీసం కావలసింది $5.129 బిలియన్. వరల్డ్ బ్యాంక్ కానీ IMF కానీ ఇచ్చే లోను మొత్తం కన్నా ఇది 5 రెట్లు ఎక్కువ. పాకిస్తాన్ యొక్క మొత్తం విదేశీ మారక నిలువల కన్నా కూడాను ఈ మొత్తం ఎక్కువ. పాకిస్తాన్ దగ్గర ఇప్పుడు ఈ $5.129 బిలియన్ ఎక్కడి నుంచి తెస్తుంది? వీటిని ఏ రకంగా రిపేర్ చేస్తుంది? ఈ రకంగా పాకిస్తానీ ఎయిర్ వ్యవస్థ, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమూలంగా నాశనమైంది. ఒకవేళ ఈ 5 రోజులు దాటి యుద్ధమే జరుగుంటే పాకిస్తాన్కి ఎంత నష్టం జరిగి ఉండేది? అందుకే పాకిస్తాన్ 5 అంటే 5 రోజుల్లో తెల్ల జెండా ఎగరేసింది. అనేక మాటలు మాట్లాడుతూ ఉండవచ్చును, కానీ పాకిస్తాన్ యొక్క నష్టాన్ని ఇప్పటికే రక్షణ రంగ నిపుణులు, మన దేశానికి చెందిన వాళ్ళు కాదు, విదేశాలకు చెందిన వాళ్ళు, పాశ్చాత్య దేశాలకు చెందినటువంటి వాళ్ళు, చైనాకి చెందినటువంటి వాళ్ళు, పాకిస్తాన్లోనే ఉన్నటువంటి అధికారులు, సైన్యాధికారులు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అంచనా వేస్తుంటే $5.129 బిలియన్ నష్టం జరిగింది. ఇప్పుడు ఇంత డబ్బు పెడితే కానీ ఇంతకు ముందున్నటువంటి అది పనికి రాలేదు, మనతో పోరాడడానికి అది సరిపోలేదు. కానీ ఇప్పుడున్నదన్నా మళ్ళీ తెచ్చుకోవాలంటే $5.129 బిలియన్ పాకిస్తాన్ తీసుకుని రావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఎలా సంపాదిస్తుంది? మళ్ళీ భారత్తో పోరాడటానికి పాకిస్తాన్ ఎలా సిద్ధమవుతుంది? కాబట్టి పాకిస్తాన్కి జరిగినటువంటి నష్టము ఎంత అపారమైందో ఒక్కసారి అంచనా వేయాలి. మన రఫేల్స్ కూల్చామని చెప్పారు, వాస్తవానికి కూలినవి మనము తయారు చేసినటువంటి రఫేళ్ల ఆకారంలో ఉన్నటువంటి డమ్మీ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, వాటిని ధ్వంసం చేసి రఫేల్ అన్నారు. దగ్గరికి వెళ్ళిన తర్వాత స్పాంజ్ ముక్కలు, గుడ్డ ముక్కలు, ప్లాస్టిక్ ముక్కలు దొరికేటప్పటికి వాళ్ళకి తత్వం బోధపడింది. మన దేశానికి జరిగిన నష్టము చాలా పరిమితం, పాకిస్తాన్కి జరిగినటువంటి నష్టము అపరిమితం. ఇప్పుడు ఆ నష్టం పాకిస్తాన్ ఎలా పూడ్చుకుంటుంది? ఎందుకంటే ఇప్పటికే అప్పుల వడ్డీలు కట్టడానికి పాకిస్తాన్ మళ్ళీ అప్పు చేసేటటువంటి పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.